ఇవాళ ఎమ్మెల్యే గారి ఉద్దేశం లీగల్గా నోటీస్ పంపించారంటే మాకు అర్థమైంది ఏంటంటే 5 కోట్లు డ్యామేజ్ అడిగారు. 5 కోట్లు డ్యామేజ్ అడిగితే 5 కోట్లు మేము అంటే దాన్ని అడ్డం పెట్టుకుని మళ్ళీ మా భూమి మీదకి ఆయన కన్ను పడింది అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఎమ్మెల్యే గారు కన్ను పడింది, మళ్ళీ దాన్ని వంక పెట్టుకుని మేము హైకోర్టుకి వెళ్దామనే ఉద్దేశంతో, ప్రసాద్ నాయుడు అక్యూజేషన్లో హైకోర్టుకి వెళ్దామనే ఉద్దేశంతో మేము ఉన్నాం. కాకపోతే కొన్ని ఆధారాల కోసం చూస్తున్నాం మేము. కాకపోతే అదృష్టవశాత్తు ఎమ్మెల్యే గారు నాకు లీగల్ నోటీస్ పంపించారు. దాన్ని బేస్ చేసుకుని ప్రసాద్ నాయుడు గారి హత్య కేసులో కానీ నా థర్డ్ కేసులో కానీ ఎంక్వైరీ ఛార్జ్షీట్లలో లోపాలు ఉన్నాయి, వీటిలో ఎంక్వైరీలో లోపాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయనే ఉద్దేశంతో. అంటే ప్రసాద్ నాయుడు చనిపోయిన దాంట్లో 8 మంది పోలీసు వారు పట్టుకున్నారు. హత్య చేసిన వాళ్ళు కానీ అంతకుముందు రెక్కి నిర్వహించిన కానీ వాళ్ళని పట్టుకున్నారు, అరెస్ట్ చేశారు. ఒక సంతోషం, ఎమ్మెల్యే గారి సహకారం ఉంది. వీళ్ళు లేకపోతే ప్రసాద్ నాయుడు చనిపోయినప్పుడు వచ్చి నాతో గొడవ పెట్టుకోవాల్సిన అవసరం లేదు కదా. ప్రసాద్ నాయుడు డెడ్ బాడీ చూడటానికి వచ్చి అది కూడా రాజకీయం చేయడం కోసం, మళ్ళీ నా భూమి నన్ను ఇక్కడి నుంచి తరివేయటం కోసం నాతో గొడవ పెట్టినారు, అనుచరులను మీద పంపించారు. అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఏరా అనే విషయం ఆయన మాట్లాడాడు ఎమ్మెల్యే గారు. మరి పొరుగు నష్టం నేనేయాలా ఆయన వేయాలా అర్థం కాల. మేమేంటంటే సర్లే పోనీ మా ఈ ఆవేశంలో ఉన్నారు, వదిలేసాం. కాదే ఇవాళకి ఏంటంటే ఆయన నా భూమి మీద ఆశ చచ్చిపోలేదు ఆయనకి. మేమైతే మాకు కొంత టైంలో కనుక మాకు ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి సరైన స్పందన రాని పక్షంలో, అంటే ఎంక్వైరీకి వెళ్ళిన పక్షంలో మేము హైకోర్టుకి వెళ్తున్నాం. ప్రసాద్ నాయుడు గారి హత్య కేసులో అనుమానాలు ఉన్నాయనే ఉద్దేశంతో హైకోర్టుకి వెళ్తున్నాం. వాళ్ళు దొరికారు, ఇక్కడ ఎవరు చేపించారు, ఎవరు ప్రోత్సహించారు అది మాత్రం ఎక్కడా మెన్షన్ చేయలేదు. ఏమీ లేకుండా ఇక్కడ జరగలేదు. లోకల్ పీపుల్ అక్కడ ఊర్లో ఎదురుగా 50 మంది అక్కడ కర్మకాండలు జరుగుతుంది, రోడ్డు గిట్టి పక్కని చంపేశారంటే ఎంత దారుణం అండి. అది మిట్ట మధ్యాహ్నం. అది లోకల్ పీపుల్ సపోర్ట్ ఉంది, పోలీస్ సపోర్ట్ ఉంది. ఎందుకంటే పోలీస్ సపోర్ట్ ఉందంట, సీఏ గారి సపోర్ట్ ఉందంట. ఆయన చనిపోగానే ఫస్ట్ కాల్ చేసి చెప్తే ఆయన ఆన్సర్ ఓహో చనిపోయారా, చంపేశారా, ఇది ఆయన సమాధానం. నా దగ్గర వాళ్ళకి రికార్డు ఉంది. దానికి ఇప్పుడు ప్రజెంట్ ఆయన విఆర్లో ఉన్నారు, సిఏ విఆర్లో ఉన్నారు. మరి మా కేసులో చేశారో ఇంకో కేసులో చేశారో మాకైతే తెలియదు. కాబట్టి దీంట్లో పూర్తి విచారణ ఎమ్మెల్యే గారు జరిపించిన పక్షంలో మేము హైకోర్టుకి వెళ్తున్నాం. హైకోర్టుకి వెళ్ళి దీన్ని కేసును పూర్తిగా మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ చేపిస్తాం.